హలో నమస్తే. ముందుగా అందరికీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. అసలు క్రిస్మస్ అంటేనే సెలబ్రేషన్స్ అండి. మనకి క్రిస్మస్ నుండి స్టార్ట్ చేస్తే న్యూ ఇయర్ వరకు ఏదో ఒక సెలబ్రేషన్స్ చేసుకుంటూనే ఉంటాం అండ్ చక్కగా డెకరేషన్స్ చూస్తాం. అంతేకాకుండా ఎక్కడికి వెళ్ళినా మనకి మంచి బేకింగ్ ఐటమ్స్ దొరుకుతాయి. ఇంట్లో కూడా బేక్ చేసుకొని క్రిస్మస్ని, న్యూ ఇయర్ని మనం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. సో మీ అందరికీ నచ్చినట్టుగానే ఇన్ని సంవత్సరాల నుండి క్రిస్మస్కి కావాల్సిన మంచి మంచి రెసిపీస్ మీకోసంలో మనం తయారు చేసుకున్నాం. ఈరోజు కూడా అలాగే సూపర్ డూపర్ రెసిపీస్తో మీకోసం రెడీ అయ్యి వచ్చేసింది. మరి షోలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన ఫస్ట్ రెసిపీ మీట్ లోఫ్ చేస్తున్నాం. దానికోసం మనకి రెగ్యులర్గా మనకి మెయిల్ చేసే ప్రవీణ గారు యూఎస్ నుండి మెయిల్ రాశారు. హై స్వప్న, దిస్ ఇస్ ప్రవీణ. హలో ప్రవీణ గారు, ముందుగా మీకు హ్యాపీ క్రిస్మస్. మీకోసంలో మీట్ లోఫ్ చేయలేదండి. యుఎస్లో చాలా ఫేమస్గా, ఇక్కడ టేస్టీగా ఉంటుంది, మన షోలో చేసి చూపించండి అని చెప్పేసి మనకి ప్రవీణ గారు మెయిల్ రాశారు. మంచి రెసిపీ అడిగారు ప్రవీణ గారు, థ్యాంక్ యూ సో మచ్. క్రిస్మస్ నుండి న్యూ ఇయర్ వరకు ఇట్లా బేకింగ్ ఐటమ్స్ మనం ఎక్కువగా చేస్తూ ఉంటాం. ఈరోజు ఫస్ట్ రెసిపీ మీట్ లోఫ్కి కావాల్సిన పదార్థాలన్నీ పెట్టుకొని బేకింగ్లోకి వెళ్ళిపోదాం. మీట్ లోఫ్ చేయడానికి కావాల్సిన పదార్థాలు అన్ని రెడీగా పెట్టాను, ఒకసారి చెప్తాను చూడండి. రోజ్మెరీ, థైమ్, ఫ్రెష్ హర్బ్స్ తీసుకున్నాను నేను. టమాటో కెచప్, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, క్యారెట్, ఉల్లిపాయలు, సెలరీ, కట్ చేసుకున్న వెల్లుల్లి, ఎగ్ యోక్స్ స్పెషల్గా 2 తీసుకున్నాను, అలాగే ఒక ఎగ్ తీసుకున్నాను, మస్టర్డ్ సాస్, బ్రౌన్ షుగర్, టమాటో కెచప్, బ్రెడ్ క్రమ్స్, మటన్ కీమా. సో ఫస్ట్ మనం చేయాల్సింది చాలా సింపుల్ ప్రాసెసే. స్టవ్ ఆన్ చేసి ఇందులో మనం బటర్ వేసుకోవాలి. ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, జస్ట్ బటర్ మెల్ట్ అయ్యి వేడైతే సరిపోతుంది, బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు. సెలరీ వేస్తున్నాను, సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఫోర్ 400 గ్రామ్స్ మనం మటన్ కీమా తీసుకున్నాం, దానికి సరిపడా ఉప్పు వేసేసాను. ఉల్లిపాయలు ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేగితే సరిపోతుంది, బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ఇందులో వేసాను. క్యారెట్ కూడా మంచి కుక్ అవ్వాలి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాం, కాస్త మిరియాల పొడి. ఇవన్నీ బటర్లో కాస్త వేగితే సరిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసేసాను. సో ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న క్యారెట్ అన్నీ ఇందులో వేసేస్తున్నాను. మంచి గార్లిక్ ఫ్లేవర్తో బాగుంటుంది అనమాట. గార్లిక్ని ఎప్పుడైనా బటర్లో కుక్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. మన సైడ్ అయితే పండగలు వస్తే మటన్ కర్రీ, చికెన్ కర్రీ ఎక్కువ స్పైసెస్ వేసి వండుకుంటాం కదా. సో ఇప్పుడు మనం చేస్తుంది ఇంగ్లీష్ స్టైల్ అనమాట. నేనైతే క్రిస్మస్ని యూకేలో ఫస్ట్ సెలబ్రేట్ చేసుకున్నది చూశానండి, తర్వాత యూఎస్లో చూశాను, గోవాలో చూశాను. సో 3 ప్లేసెస్లో ఎంత బ్యూటిఫుల్గా సెలబ్రేట్ చేస్తారు అంటే, యూఎస్లో ఉన్నప్పుడైతే 4 వీక్స్ ముందే, ఇంకా క్రిస్మస్ మంత్ స్టార్ట్ అవుతుంది అనగానే చక్కగా క్రిస్మస్ ట్రీని వాళ్ళు తీసుకొచ్చి పెడతారు. అంటే కొంతమంది అయితే డైరెక్ట్గా ఫ్రెష్ ట్రీని తీసుకొచ్చి దాన్ని మొత్తం డెకరేట్ చేస్తారు. కొందరేమో ఆర్టిఫిషియల్ ట్రీని తీసుకొచ్చి వాళ్ళకి నచ్చిన సైజులో పెడతారు. కొంతమంది ఏమో ఇయర్ బై ఇయర్ పెంచుతూ ఉంటారు, లేదా కొంతమంది ఏమో స్టాండర్డ్గా ఒకటే సైజుని మెయింటైన్ చేస్తారు. అయితే ఇన్ని చెట్లు ఉండగా అదే చెట్టుని క్రిస్మస్ చెట్టుగా ఎందుకు ఎంచుకున్నారు అని నేను అడిగితే, ఏ చెట్టు అయినా సరే సంవత్సరం మొత్తంలో ఒకసారి ఆకులు ఎండిపోతాయి, ఒకసారి డ్రైగా ఉంటుంది, ఒకసారి బాగా ఆకులు వస్తాయి. కానీ క్రిస్మస్ ట్రీ ఎంత స్నో పడ్డా, ఎంత ఎండగా ఉన్నా కూడా అది అలాగే గ్రీన్గా ఉంటుంది. కాబట్టి సో దాన్ని క్రిస్మస్ ట్రీగా, మేము దేవుడి ట్రీగా ఎంచుకున్నామని చెప్పి, గోవాలో ఉన్నప్పుడు మా ఇంటి ఎదురుగా గొరోటి ఉండేవాళ్ళు అనమాట. సో ఆవిడ చెప్పింది. గోవాలో ఇంకొక స్టెప్ ఎక్కువే, ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేశాను. క్రిస్మస్ మంత్ మొత్తం ఇంట్లోనే వైన్ తయారు చేస్తారు. ఇంట్లో హోమ్ మేడ్ వైన్ తయారు చేసి అందరికీ తెలిసిన వాళ్ళందరికీ బాటిల్స్లో ఇస్తారు. క్రిస్మస్ వస్తే దదోల్ స్వీట్ తయారు చేస్తారండి. అది ఏం ఉండదు, యాక్చువల్లీ దానికి 2 ఇంగ్రీడియంట్స్ కావాలి, కానీ టైం టేకింగ్ చాలా ఉంటుంది. ప్రతి ఒక్కరింట్లో కొబ్బరి చెట్లు ఉంటాయి. సో కొబ్బరికాయలన్నీ ఈ సీజన్లో అన్నీ తెంపి మొత్తం కొబ్బరినంతా బాగా తురిమి అందులో ఉన్న పాలు, చిక్కటి కొబ్బరి పాలు తీసి, అలాగే తాటి బెల్లం అంటాం కదా మనం,
పామ్ జాగ్రీ దాన్ని వేసి ఇంకా బాగా కుక్ చేస్తూనే ఉంటారనమాట. కొన్ని గంటలు కుక్ చేస్తూ ఉంటే మొత్తం దగ్గరకు వచ్చి ఒక జెల్ లాగా అవుతుంది. సో అదే దదోల్ అంటారనమాట. అది కొంచెం డార్క్ కలర్లో ఉంటుంది. మనం 1 month అయినా పెట్టుకోవచ్చు. రోజు కొంత ముద్ద తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి తెలిసిన వాళ్ళకి, నేబర్స్కి అందరికీ వాళ్ళు ఆ స్వీట్ ఇస్తారు. అలాగే బిబింకా అనే స్వీట్ చేస్తారు. బిబింకా స్వీట్ ఎగ్తో తయారు చేస్తారనమాట. దాన్ని బేక్ చేస్తారు. లేట్స్గా ఉంటుంది. అందులో షుగర్ వేస్తారు అండ్ ఎక్కువగా బటర్ వేస్తారు. ఇప్పుడు ఈ సీజన్లో ఎక్కువ మనకి సేల్ కూడా చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా ఫ్రెష్ బిబింకా దొరుకుతుంది. అదైనా కొనుక్కోవచ్చు. లేదా చాలామంది క్రిస్మస్కి ఇంట్లో ప్రిపేర్ చేస్తారు. అండ్ తెలిసిన వాళ్ళకి చెర్రీ బెర్రీ ఏమో చిన్నగా ఉన్నారనమాట. అప్పుడు 3 years చెర్రీ బెర్రీకి ఏమో జస్ట్ 1 year ఉండే. తెలిసిన వాళ్ళందరూ వచ్చి ఇంకా వాళ్ళు నిద్రపోయిన తర్వాత వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చి వెళ్ళేవాళ్ళు. మేమైతే క్రిస్మస్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఇప్పటికీ పిల్లల నుండి పెద్దవాళ్ళందరూ క్రిస్మస్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ 25th నుండి న్యూ ఇయర్ వరకు ఇంకా క్రిస్మస్ సెలబ్రేషన్స్ నడుస్తూనే ఉంటాయి కదండి. సో ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత ఇందులో మనం మిక్స్ చేయాల్సింది ఫుల్ ఎగ్ వేసాను. అలాగే ఇంకొక 2 egg yolks తీసుకున్నాను అనమాట. ఎగ్ వైట్ అయితే ఒకటే వేస్తున్నాను. ఇందులో మనం మీట్ వేస్తున్నాం. మటన్ కీమా, అలాగే టమాటో కెచప్. మామూలుగా అయితే ఇందులో కొంచెం షుగర్ వేస్తారు, కానీ టమాటో కెచప్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఫ్రెష్ క్రీమ్ 1 tablespoon అంతా. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్ హర్బ్స్ ఉన్నాయి కదా, అవి వేస్తున్నాం. ఇది రోజ్మెరీ, అలాగే థైమ్, ఇది కూడా ఇందులో వేసేస్తున్నాం. ఈ రెండింటిని జస్ట్ మనం కట్ చేసుకోవాలి. అలాగే బైండింగ్ కోసం బ్రెడ్ క్రమ్స్ని మనం యాడ్ చేయాలి. సో క్రిస్మస్ టైంలోనే టర్కీని కూడా కుక్ చేస్తారండి. తెలిసిన వాళ్ళందరినీ లంచ్కైనా డిన్నర్కైనా ఇన్వైట్ చేస్తారు కదా. సో టర్కీని డైరెక్ట్గా ఫుల్ హోల్ టర్కీని అలాగే కుక్ చేస్తారనమాట. ఇంకా ఎక్కువగా ఈ సీజన్లో చేసుకునేవి ప్లమ్ కేక్స్. ప్లమ్ కేక్లో కొంతమంది వైన్ యాడ్ చేస్తారు, రమ్ యాడ్ చేస్తారు, 2 మిక్స్ కూడా యాడ్ చేస్తారు. అవి లేకుండా కూడా మామూలుగా ఆల్కహాల్ లేకుండా కూడా చేస్తారన్నమాట. ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసి. మామూలుగా ఇక్కడ మన దగ్గర ట్రూటీ ఫ్రూటీ యాడ్ చేస్తారు, కానీ రియల్ ప్లమ్ కేక్స్లో మొత్తం కంప్లీట్గా డేట్స్ అన్నీ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, కానీ ఎక్కువగా ట్రూటీ ఫ్రూటీ యాడ్ చేయరు. సో అలా చాలా చాలా అంటే ఒక్కసారి అన్నీ మిక్స్ చేసింది మనం 1 year పెట్టుకోవచ్చు అండి. ప్లమ్ కేక్కి ఎంత ఎక్కువ సోక్ అవుతూ ఉంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట. వెనకాల మీకు కొంచెం ఆ నాయిస్ వస్తుంది. నేను ఇప్పుడే ఓవెన్ ఆన్ చేశాను అనమాట ప్రీ హీట్ కోసం. ప్లమ్ కేక్ని ఒక 2-3 pieces టీతో కానీ కాఫీతో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో లేదా ఈవినింగ్ మనకి టీ టైంలో కూడా బాగుంటుంది. ఈ క్రిస్మస్ మంత్ మొత్తం మనకి ఎక్కడికి వెళ్ళినా సరే మంచి కేక్స్ కానీ డిఫరెంట్ యాపిల్ పైస్ కానీ, ఇప్పుడు ఎక్కువగా పైస్ మనకి దొరుకుతాయి. అందులో యాపిల్ పై చాలా బాగుంటుంది. వేడివేడిగా బేక్ చేసిన యాపిల్ పై తింటే బాగుంటుంది. లేదా చల్లగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఓవెన్లో ఒక పీస్ పెట్టుకొని దాంతోపాటు యాపిల్ పైతో పాటు కాస్త ఐస్ క్రీమ్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. సో ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసేసాం కదా, దీన్ని సో ఇలా అంతా మిక్స్ చేసుకొని లో ట్రేలో పెడుతున్నాను. క్లోజ్
చేసేసి 160 degreesలో మనం ఒక 25 to 30 minutes బేక్ చేసుకోవాలి. సో ఇందులో పెట్టేస్తున్నాను. ఆల్రెడీ ఓవెన్ని ప్రీహీట్ చేసా. ఎప్పుడైనా సరే బేకింగ్ చేసుకునే ముందే మనం ముందుగానే ప్రీహీట్ చేసి పెట్టుకుంటే ఓవెన్లో హీట్ అంతా మనకి సమానంగా వస్తుంది అనమాట. అది కేక్ బేక్ చేయాలి అన్నా, బ్రెడ్ బేక్ చేయాలి అన్నా, లేదా ఇలా ఏమైనా లోఫ్స్ చేసుకోవాలి అన్నా కూడా ముందుగానే ప్రీహీట్ చేయాలి. అండ్ టెంపరేచర్ అనేది మనం ఓవెన్ని చూసుకొని సెట్ చేసుకోవాలి అండి. సో ఇప్పుడు మనం ఒక 30 minutes ఓవెన్లో పెట్టి బేక్ చేస్తున్నాం కదా. 35 minutes అయిందండి. మనం పెట్టిన మీట్ లోఫ్ బేక్ అయింది. దీన్ని బయటికి తీయాలి, చాలా వేడిగా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని టమాటో కెచప్, ఊస్టర్ సాస్, అలాగే బ్రౌన్ షుగర్, మస్టర్డ్ సాస్, ఇలా మిక్స్ చేసేస్తే ఇది బార్బిక్యూ సాస్ అవుతుంది. ఇప్పుడు చాలా జ్యూసీగా ఫుల్ ఫ్లేవర్స్తో బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఫస్ట్ లూఫ్ని ఇక్కడ పెట్టేస్తున్నాను. మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ని కట్ చేసుకొని పైనుండి మనం ఇలా సాస్ వేసేసుకోవాలి. ఇలా ప్రజెంట్ చేస్తే హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అనేసుకోవడమే. సో మరొకసారి మీట్ లోఫ్ తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన మెయిల్తో నేను రెడీగా ఉంటాను. మీట్ లోఫ్ తయారీ విధానం: ముందుగా ప్యాన్లో బటర్ వేసుకొని సెలరీ, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఉప్పు వేసి కాస్త కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి వేసి బాగా కలిపి ఒక బౌల్లోకి వేసి ఒక ఫుల్ ఎగ్, అలాగే 2 egg yolks, మటన్ కీమా వేసి బాగా మిక్స్ చేసి టమాటో కెచప్, ఫ్రెష్ క్రీమ్, రోజ్మెరీ, థైమ్ కట్ చేసి వేసి బ్రెడ్ క్రమ్స్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లోఫ్ టిన్ లో మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని మొత్తం వేసి చూపిస్తున్న విధంగా సిల్వర్ ఫాయిల్ తో క్లోజ్ చేసుకొని ఓవెన్ లో పెట్టి 160 degreesలలో 25 నుండి 30 నిమిషాలు బేక్ చేసుకోవాలి. ఒక బౌల్లో టమాటో కెచప్, ఊస్టర్ సాస్, బ్రౌన్ షుగర్, మస్టర్డ్ సాస్ వేసి మిక్స్ చేసుకుంటే బార్బిక్యూ సాస్ రెడీ అవుతుంది. మనం ముందుగా బేక్ చేసుకున్న మీట్ లోఫ్ తెచ్చుకొని కట్ చేసుకొని ప్లేట్ లో పెట్టుకొని తయారు చేసుకున్న బార్బిక్యూ సాస్ పై నుండి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మీట్ లోఫ్ రెడీ అవుతుంది. నెక్స్ట్ రెసిపీ మనం చేస్తుంది వైట్ ట్రఫుల్ చేస్తున్నామండి. దానికోసం గుడివాడ నుండి సుప్రజ గారు మనకి మెయిల్ రాశారు. హాయ్ స్వప్న గారు అండ్ మీకోసం టీమ్, నేను సుప్రజ గుడివాడ నుండి మెయిల్ చేస్తున్నాను. హలో సుప్రజ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి మీకోసంకి మెయిల్ రాసినందుకు. అలాగే మీకు మెరీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్ కూడా. మా పాప రీసెంట్గా వైట్ ట్రఫుల్ రెసిపీ చూపించి నన్ను చేయమని అడుగుతుందండి. మీరు మీకోసంలో చేసి చూపిస్తే పాప కోసం నేను తయారు చేస్తాను, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి మనకి సుప్రజ గారు మెయిల్ రాశారు. సుప్రజ గారు, మీరు అడిగినట్టుగానే వైట్ ట్రఫుల్స్ పాప కోసం మనం తయారు చేద్దాం. కావలసిన పదార్థాలు ముందుగా పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనం చేస్తున్న రెసిపీ వైట్ ట్రఫుల్స్ చేస్తున్నాం. దానికి కావాల్సినవన్నీ పెట్టేసుకున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నవి కివి, పైనాపిల్, మ్యాంగో, అలాగే చెర్రీ, క్యాండెడ్ ఫ్రూట్స్ అన్నమాట. షుగర్లో బాగా సోక్ చేసి డ్రై చేస్తారు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళు చాలా ఇష్టపడతారు. యాక్చువల్గా ట్రూటీ ఫ్రూటీ అంటే వీటిని చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తే అవి ట్రూటీ ఫ్రూటీ అవుతాయి. వాటిని మనం క్రిస్మస్ టైంలో ప్లమ్ కేక్లో వేస్తాం. చాలా టేస్టీగా ఉంటాయి. రెగ్యులర్గా పపాయతో చేసేవి అంత టేస్టీగా ఉండవు. ఇవి ఎలా కలర్గా ఉన్నాయో మనకి చెర్రీస్ అయినా సరే, కివి అయినా సరే న్యాచురల్గా మనకి కలర్లో ఉంటాయి. కాకపోతే పపాయతో చేసేదానికి సేమ్ వీటికి ఇమిటేట్ చేయడం కోసం వాటిలో గ్రీన్ కలర్, రెడ్ కలర్ అలా యాడ్ చేస్తారు. ఎంతైనా చూడడానికి సేమ్గా కనిపిస్తాయేమో కానీ టేస్ట్
మటుకి రెండింటికి అస్సలు మ్యాచ్ అవ్వదండి. ఇవి కొంచెం మనకి ఎక్స్పెన్సివ్ ఉంటాయి, ఎందుకంటే వీటిని షుగర్లో బాగా సోక్ చేసిన తర్వాత కంప్లీట్గా డ్రై చేస్తారనమాట. డ్రై చేసి ఇలా మనకి అమ్ముతూ ఉంటారు. ఎప్పుడైనా మనం షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద జార్స్లో పెడుతూ ఉంటారు కదా, క్యాండెడ్ ఫ్రూట్స్ అని మనకి దొరుకుతాయి. అలా ఎన్ని రోజులు అయినా సరే అలాగే ఉంటాయి, డైలీ తినడానికైనా బాగుంటుంది, లేదా మనం ఏమైనా బేక్ చేసుకోవడానికి ఇలా రెసిపీస్ చేసుకోవడానికి కూడా ఇవి చాలా బాగుంటాయి. సో మరి ఫస్ట్ మనం వీటన్నిటిని చిన్నగా కట్ చేసుకోవాలి. చాప్ చేసేద్దాం. నేను ఇప్పుడు కట్ చేస్తుంది మ్యాంగో అండి. నెక్స్ట్ నేను కివీ కట్ చేయబోతున్నాను, కివీ ఫ్రూట్. దీన్ని కూడా మనం ఎంత సన్నగా కట్ చేయగలిగితే అంత సన్నగా కట్ చేసుకోవడం. పైనాపిల్ కట్ చేద్దాం. నెక్స్ట్ చెర్రీస్. మామూలుగా మన దగ్గర చెర్రీస్ దొరుకుతాయి కదండి, చాలామంది చెర్రీస్ కొనుక్కొని మరీ తింటూ ఉంటారు. నిజానికి అవి రియల్ చెర్రీస్ కాదు, అవి వాక్కాయలు అంటాం కదా, వాక్కాయల్ని షుగర్లో బాగా కలర్ వేసి ఉడికిస్తారనమాట. అవి చూడడానికి చెర్రీస్ లానే కనిపిస్తాయి, కానీ అవి రియల్ చెర్రీస్ కాదు. రియల్ చెర్రీస్ చాలా సాఫ్ట్గా ఉంటాయి, దానికి కాడలు వస్తాయి. ఇప్పుడు నేను కట్ చేసింది రియల్ చెర్రీస్ అనమాట. ఇలా అన్నీ కట్ చేసేసుకున్నాం కదా, వీటన్నిటిని మనం ఒక దగ్గర మిక్స్ చేసేయాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. ఇవి ఒరిజినల్గా మనకి టూటీ ఫ్రూటీ అనమాట. ఇవి ఎందులో వేసినా బాగుంటాయి, ముఖ్యంగా ప్లమ్ కేక్స్కి చాలా బాగుంటాయి. సో వీటిని నేను ఏం చేస్తున్నానంటే చిన్న చిన్నగా బాల్స్ చేసుకుంటున్నాను. ఇలా చెర్రీ సైజులో చేసుకోవాలన్నమాట. అన్నీ ఇలా చెర్రీ సైజులో చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే వైట్ చాక్లెట్ తీసుకున్నాను, దీన్ని కట్ చేసుకొని మనం గనాష్ చేయాలి. వైట్ చాక్లెట్ గనాష్ చేస్తున్నాం. సో ఫ్రెష్ క్రీమ్ ఒక 50 గ్రామ్స్ వేసాను. ఫ్రెష్ క్రీమ్ వేసి ఒక ఉడుకు రానివ్వాలి. ఫస్ట్ మనం గనాష్ చేసుకోవడానికి అది డార్క్ చాక్లెట్తో చేసినా వైట్ చాక్లెట్తో చేసినా మనకి ఫ్రెష్ క్రీమే కావాలి. సో ఇలా ఒక ఉడుకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో చాక్లెట్ వేసుకోవాలి. సో వైట్ చాక్లెట్ చాలా ఫాస్ట్గా మాడిపోతుంది. ఒక్క ఉడుకు ఫ్రెష్ క్రీమ్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి వైట్ చాక్లెట్ వేసేసి పక్కన తీసి కలుపుకోవాలన్నమాట. ఇది వైట్ చాక్లెట్ గనాష్. సేమ్ మీరు డార్క్ చాక్లెట్లో చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఫ్రెష్ క్రీమ్ వేసి ఒక ఉడుకు వచ్చిన తర్వాత సేమ్ ప్రాసెస్. వైట్ గనాష్ చేసిన తర్వాత ఇక్కడ నాకు వేఫర్స్ ఉన్నాయి, వెనిలా వేఫర్స్ ఉన్నాయి. వీటిని జస్ట్ ఇట్లా మంచిగా ఫైన్గా క్రష్ చేసేసుకోవాలి. సో ఇవన్నీ వేసేసి క్రష్ చేసింది ఇందులో వేసి కలపడమే. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత మనం ముందుగానే చేసి పెట్టుకున్న టూటీ ఫ్రూటీ బాల్స్ ఉన్నాయి కదా, దీనిపైన ఒక కోట్ లాగా రావాలి, కంప్లీట్ కోటింగ్ వస్తుంది అనమాట. దీన్ని ఒక్క నిమిషం చల్లగా చేద్దాం. కాస్త చల్లగా అయిన తర్వాత చాక్లెట్ ఇలా అవుతుందన్నమాట. గనాష్ కొంచెం మనం పూర్ణం చేసుకుంటాం కదా అలా అవుతుందన్నమాట. సో ఇప్పుడు మనం తయారు చేసుకున్న టూటీ ఫ్రూటీ బాల్ ఇందులో పెట్టేసి టూటీ ఫ్రూటీని కవర్ చేసేయాలి. ఇలా ఫాస్ట్గా మనం పనులు చేసేసుకోవాలి, ఎందుకంటే వైట్ చాక్లెట్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది, తొందరగా మనకి మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు ష్రెడ్డెడ్ కోకోనట్ తీసుకొని పైనుండి కంప్లీట్గా కోట్ చేయాలన్నమాట. మనం ఎంత అంటే ఒక చిన్న నిమ్మకాయ అంత సైజులో చాక్లెట్ తీసుకొని టూటీ ఫ్రూటీ పెట్టేసుకొని ఇలాగే అన్నీ చేసేసుకోవడం.
మొత్తం ఇలా తయారు చేశాక ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చాక్లెట్ కొంచెం గట్టిగా అయిపోతుంది, హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత మనం బయట పెట్టేసుకున్నా ఓకే. అంతే, ఇలా ప్లేట్లో పెట్టేసుకోవడమే. మనం తయారు చేసుకున్న వైట్ ట్రఫల్స్ తయారీ విధానం మరొకసారి చూసేయండి. వైట్ ట్రఫల్స్ తయారీ విధానం: ముందుగా క్యాండిడ్ ఫ్రూట్స్, కివి, పైనాపిల్, మ్యాంగో, చెర్రీస్ ని సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత వీటిని రౌండ్ గా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వైట్ చాక్లెట్ ని కట్ చేసుకొని ఒక పాన్ లో ఫ్రెష్ క్రీమ్ వేసి ఒక ఉడుకు వచ్చిన తర్వాత కట్ చేసుకున్న వైట్ చాక్లెట్ అందులో వేసి కలుపుకుంటే వైట్ గనాష్ రెడీ అవుతుంది. ఇలా తయారు చేసుకున్న వైట్ గనాష్ లో వెనిలా వేఫర్స్ ని క్రష్ చేసుకొని చాక్లెట్ గనాష్ లో కలుపుకొని కాస్త చల్లగా అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న టూటీ ఫ్రూటీ బాల్స్ మిడిల్లో పెట్టి రౌండ్ గా చుట్టుకొని ష్రెడెడ్ కోకోనట్ తో కోటింగ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వైట్ ట్రఫల్స్ రెడీ అవుతాయి. అలాగే ముందు మనం తయారు చేసుకున్న మీట్ లోఫ్, రెండు క్రిస్మస్కి పర్ఫెక్ట్ రెసిపీస్ అండి. క్రిస్మస్, న్యూ ఇయర్ అంటేనే సెలబ్రేషన్స్. మరి సెలబ్రేషన్స్ అంటే స్పెషల్ రెసిపీస్ ఉండాలి కదా. స్పెషల్ రెసిపీస్ చూడాలి అంటే ప్లీజ్ డూ వాచ్ ఈటీవీ అభిరుచి మీకోసం. మరి మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekosam@mallemala.com. మరి షో ముగించే ముందు మరొకసారి మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.